హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యోమ్ యోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న డోనట్ రెసిపీని నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయడానికి మీరు రెడీనా? అలా అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో గోరువెచ్చగా ఉన్న నీళ్ళని యాడ్ చేసుకోండి. తర్వాత డ్రై ఈస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మార్కెట్లో ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అని స్మాల్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి తెచ్చుకొని యూజ్ చేసుకోండి. మిగిలిన ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో దాచుకోండి, చాన్నాళ్ళు మీకు నిల్వ ఉంటుంది. తర్వాత షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పైన ఎగ్జాక్ట్గా ఇస్తాను, ఆ ప్రకారంగా ఎగ్జాక్ట్గా వేయండి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అన్నీ మిక్స్ అయినట్టుగా కలుపుకోండి. ఈస్ట్, షుగర్ అండ్ వాటర్ మూడింటిని బాగా కలపాలి. మరీ స్పీడ్గా కాదు, కొద్దిగా మెల్లమెల్లగా కలపండి. కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాని మీద ఇలా మూత పెట్టి పక్కన పెట్టేయండి ఒక 10 నిమిషాలకి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి, నేను నార్మల్ షుగర్నే యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులో మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇది కూడా నార్మల్ మిల్కే, ఎక్కడ గోరువెచ్చని మిల్క్ కాదు, రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని నేను వేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక ఎగ్ని తీసుకొని ఈ విధంగా యాడ్ చేయండి. ఎగ్ వేస్తే మీ డోనట్స్ అనేవి చాలా ఫ్లఫీగా, సూపర్గా, మీరు మార్కెట్లో ఎలా కొంటున్నారో అలాగే ఉంటాయన్నమాట. ఇప్పుడు అన్నిటినీ కలిసినట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఎసెన్స్ కూడా యాడ్ చేయండి ఫ్లేవర్ కోసం. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ అన్నీ, కొలతలన్నీ కరెక్ట్గా ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి, అటు ఇటు చేయకండి. ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ డోనట్స్ చేయడం అన్నది. అందుకే చేసేటప్పుడే చిన్నవి తప్పులు లేకుండా కానీ మీరు కొలతలు కరెక్ట్గా తీసుకుంటే మీ డోనట్స్ చాలా ఎక్సలెంట్గా మీ చేతిలోకి వస్తాయి. ఇప్పుడు బాగా కలిసిపోయినట్టుగా కలిపాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వేరొక పెద్ద బౌల్ తీసుకోండి. ఎందుకంటే ఇందులో మనం మైదాని యాడ్ చేస్తాం. 3 కప్పులు, 3 కప్స్ ఎగ్జాక్ట్గా కొలుచుకొని వేసుకోండి మైదాని. ఇందులోనే అరకప్పు బటర్ని నేను అన్సాల్టెడ్ వేస్తున్నాను, మీరు కూడా అన్సాల్టెడే వేయండి. ఇలా వేసిన తర్వాత రెండింటిని చక్కగా కలుపుకోండి. ఈ రెండింటిని అంటే చూడండి, బటర్ ఉంది కదా, బటర్ని ఇలా మనం కలుపుతూ ఉంటే అక్కడెక్కడ మీకు ఉండలు లేకుండా చక్కగా మైదాని బటర్ని రెండింటిని మిక్స్ చేసి కలపండి. బటర్ అనేది ఎక్కడ కనబడకుండా ఉండాలన్నమాట. ఈ విధంగా నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు 10 నిమిషాల్లో నా ఈస్ట్ అనేది ఎంత చక్కగా రేజ్ అయిందో చూడండి. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎంత బాగుందో చూసారా? ఇప్పుడు దీనిని మనం మైదా మిక్చర్లో వేసేస్తున్నాను. చూడండి, అప్పుడు మనకి డోనట్స్ తయారు చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది ఈస్ట్ రేజ్ అవ్వడం అనమాట. 10 నిమిషాల్లో పర్ఫెక్ట్గా రేజ్ అయిపోతుంది. అందుకే మీరు కలిపేటప్పుడు ఎగ్జాక్ట్గా తీసుకోండి అని చెప్తూ ఉంటానన్నమాట. చూస్తున్నారా, నేను ఎక్కడా వదలకుండా మొత్తం అంతా తీసేస్తున్నాను అందులో ఉన్నదంతా. ఎందుకంటే మనం వేసేదే తక్కువ కదా, వేస్ట్ చేయకూడదు. తర్వాత ఈ మిల్క్ మిక్చర్ ఉంది కదా, అంటే ఎగ్, మిల్క్, షుగర్ అన్నీ కలిపాం కదా, అది కూడా వేసేసాను. ఇప్పుడు అన్నిటినీ కలిసేటట్టు ఇప్పుడు మన చేతితో చక్కగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలో తెలుసా? కలుపుతుంటే మీకు ఎక్కడైనా అది ఎలా ఉంటుందంటే మనకి ముద్దగా ఉన్నట్టుగానే ఉంటుంది. బాగా నీట్ చేయాలి. ఎంత బాగా కలిపితే అప్పుడు మన చేతికి ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. ఇక్కడ గ్లౌజెస్తో నేను చేస్తున్నాను, కానీ గ్లౌజెస్ అస్సలు వర్కౌట్ అవ్వలేదండి. కలుపుతున్నప్పుడు చేతి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. కొద్దిసేపు తర్వాత నేను గ్లౌజెస్ కూడా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా కలపడానికి మీకు చెయ్యి చాలా సహకారం కావాలి. అందుకే ఎప్పుడైనా సరే, బ్రెడ్ అయినా ఏదైనా సరే, పిజ్జా అయినా, బ్రెడ్తో చేసే పనులకి మీ చెయ్యి అన్నది చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ఎంత బాగా నీట్ చేయాలో మీరే చూడండి. ఒక 15 నిమిషాలైనా సరే మీరు నీట్ చేయవలసి ఉంటుంది.
కొంతమంది స్లోగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి దాదాపు 20 నిమిషాలైనా పడుతుంది. ఎలా తెలుస్తుంది మేము బాగా నీట్ చేసామా లేదా అనేది కూడా మీకు అనిపిస్తుంది. నీట్ చేయగా చేయగా ఇంత స్మూత్గా వచ్చేస్తుంది. చూడండి, ఎక్కడ బౌల్కి అంటుకోలేదు. తర్వాత మన చేతికి కూడా అంటుకోవట్లేదు. అందుకే గ్లౌజెస్ తీసి చూపిస్తున్నాను మీకు. చేతికి ఎక్కడ అంటుకోదు. ఇదే మీరు పర్ఫెక్ట్గా చేశారనడానికి నిదర్శనం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అన్నది పైన చిన్నది అప్లై చేసేసి దీని మీద మరొక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది రేజ్ అవ్వాలన్నమాట. అంటే ఒక గంట అయినా పట్టొచ్చు, గంటన్నరైనా పట్టొచ్చు. మన క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి కూడా ఇది పెద్దది అవ్వాలి. ఇలా ఇలా అవ్వాలన్నమాట. ఒక గంటలో అయిపోయింది నాకు. అలా మీ క్లైమేట్ని బట్టి కొద్దిగా టైం అటు ఇటు అవుతుంది. ఓకేనా? ఇంత చక్కగా రేజ్ అయిన తర్వాత దాన్ని ఈ విధంగా లోపలికి నొక్కండి. అంతే, పర్ఫెక్ట్గా మన డోనట్స్ చేయడానికి ఇప్పుడు రెడీ అయిపోతున్నాను. ఇప్పుడు మీరు మీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద చక్కగా మైదాని జల్లుకోండి. మన చపాతీని ఎలా అయితే పాముతామో అదే విధంగా పామండి. అలా అని పల్చగా పామకూడదు, కొద్దిగా థిక్నెస్ ఉండేటట్టుగా పాముకోండి. అప్పుడు మన డోనట్స్ అనేవి కొద్దిగా పెద్ద పెద్దగా చక్కగా బాగా వస్తాయన్నమాట. మీరు పల్చగా పామేస్తే చిన్న చిన్న డోనట్స్ లాగా బాగోదు. డోనట్స్ ఏంటి ఎప్పుడైనా బుజ్జిగా ఉండాలన్నమాట. ఇప్పుడు డోనట్ కట్టర్స్ మీ దగ్గర ఉంటే డోనట్ కట్టర్తో కట్ చేయండి. లేదు అంటే కుకీ కట్టర్ కానీ లేకపోతే గ్లాస్తో అయినా సరే చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసి మధ్యలో ఉన్న హోల్ని మీరు నాజిల్తో కానీ లేకపోతే వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా వాటితో కానీ ఎలా అయినా సరే మనం ఇంట్లో ఉన్న వాటితోనే మీరు డోనట్ షేప్ అన్నది చక్కగా చేయొచ్చు. ఈ విధంగా అన్ని డోనట్స్ చేసుకోండి. కొద్ది టైం పడుతుంది, మెల్లమెల్లగా చేయండి. చూడండి, మళ్ళా ఆ తీసేసిన ముద్దలు ఏవైతే మధ్యలో నుంచి కట్ చేసానో అవన్నీ కూడా నేను మళ్ళా వేసి మళ్ళా పామి సేమ్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటున్నాను డోనట్ షేప్లో. ఇక్కడ డోనట్ షేప్స్ మీరు ఏ సైజుల్లో అయినా సరే మీ ఇష్టం, మీరు ఏదైతే చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఉండే మీడియం సైజు డోనట్స్ లాగా చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మరలా ఇవి రేజ్ అవ్వడానికి ఇంకొక అరగంట పాటు పక్కన పెట్టేస్తాను. అరగంట లేకపోతే 15 నిమిషాలు. ఇది కూడా క్లైమేటిక్ కండిషన్స్ని బట్టే ఉంటుంది. కొద్దిగా రేజ్ అవ్వాలి అంతే. అప్పుడు మీకు తెలిసిపోద్ది ఓకే రేజ్ అయ్యే, ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి రెడీ అని. అది రేజ్ అయ్యేలోగా మనం చాక్లెట్ని మెల్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే చాక్లెట్ని మనం డిప్ లాగా వేయాలి కాబట్టి నేను ఇక్కడ 200 గ్రాములు నార్మల్గా దొరికే మన మార్డీ కంపెనీ లేకపోతే 2M ఏదైనా సరే మీకు ఏది దొరికితే అది డార్క్ చాక్లెట్ తీసుకోండి. చక్కగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి. వీటిని మెల్ట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. కిందన వేడి నీళ్ళు పెట్టుకోండి. దాంట్లో ఈ చాక్లెట్ బౌల్ పెడితే చాలు చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఒక అరగంటకి ఇంత చక్కగా రేజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేయడానికి రెడీ అయిపోతున్నాను. స్టవ్ మీద చక్కగా మీరు ఇలాంటి ప్యాన్ ఒకటి పెట్టుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఏది వాడుతాను అని చెప్పి. ఫ్రీడమ్ కానీ ఇలా సన్ఫ్లవర్ కానీ ఏదైనా మీకు నచ్చిన కంపెనీ తీసుకొని యాడ్ చేసుకొని సిమ్లో మాత్రమే పెట్టుకోండి. హైలో అస్సలు వద్దు, మాడిపోతాయి. అప్పుడు కలర్ చాలా త్వరగా వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదనమాట. సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసేటప్పుడు ఎక్కడా తోలకుండా కొద్దిగా దూరంగా ఉండి వేపండి. మీ అందరూ కుకింగ్ ఎక్స్పర్ట్స్ అయితే నో ప్రాబ్లం. లేదు నాలాగా కొద్దిగా కుకింగ్ అంటే అంత బాగా రాలేని వాళ్ళైతే కొద్దిగా దూరంగా ఉండి మాత్రమే చేయండి. ఈ విధంగా మీరు రివర్స్ తిప్పుకోండి. నేనైతే ఇలా వుడెన్ స్టిక్తో తిప్పుతున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా. మీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తుందంటే ఒక లైక్ చేయండి వీడియోకి. ఎంత చక్కగా ఉన్నాయంటే టేస్ట్, మేము తిన్నాము, సూపర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా మొత్తం అన్నీ వేపేసుకున్నాను. ఫ్లఫీగా సూపర్గా రెడీ అయిపోయి డోనట్స్ కొన్ని షేప్ అవుట్ అయిపోయినట్టుగా కనబడుతున్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవడానికి ముందు మీరు ఒక్కసారి షేప్ లాగా చేతితో ఇలా ఇలా అన్నారనుకోండి రౌండ్గా అయిపోతాయి. అప్పుడు మీరు వేపిన తర్వాత కూడా మీకు ఇలా రౌండ్గా చక్కగా ఉంటాయన్నమాట, ఉబ్బెత్తుగా. చూస్తున్నారా, నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. ఎంత పర్ఫెక్ట్ డోనట్స్ ఉన్నాయంటే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలంతే. అంత బాగుంటాయి అన్నమాట. ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చేసుకుంటారు, ఇది నా ప్రామిస్. ఇప్పుడు డోనట్స్ని నేను డిప్ చేయడానికి రెడీ అవుతున్నాను. అక్కడ చూస్తుంది చాక్లెట్ని మెల్ట్ చేసిన డిప్పింగ్. ఈ పక్కన వైట్ ప్లేట్లో ఉన్నది నార్మల్గా క్యాస్టర్ షుగర్ ఉంటుంది కదా, అంటే చిన్న షుగర్.
ఆ షుగర్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క పౌడర్ని కొద్దిగా మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే మొత్తం డోనట్ అంతా దాల్చిన చెక్క ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా మాత్రం ఒక పించ్ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. దాంట్లో లోపల ఈ డోనట్ను వేసి ఒక్కసారి ఈ విధంగా దొర్లించేసి తీసేయండి. అంతే, సూపర్గా ఉంటాయన్నమాట. ఇది ఓల్డర్ వర్షన్లో చాలా చక్కగా ఈ డోనట్స్ బాగా నచ్చేవి అందరికీ. ఇప్పుడు అందరికీ డిప్ చేస్తేనే నచ్చుతున్నాయి. కానీ ఇలా నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ వర్షనే ఇష్టం, ఇలాగే తినడం ఇష్టం. ఇప్పుడు ఈ డిప్ చేయడంలో నేను నార్మల్గా చాక్లెట్ని మెల్ట్ చేశాను. మీరు వైట్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసి దానిలో కూడా మీరు డోనట్స్ని డిప్ చేసి ఇవ్వచ్చు. అందులోనే మీరు కలర్స్ని కూడా కలుపుకొని మీ డోనట్స్ని ఇంకా అందంగా మార్చొచ్చు. నెక్స్ట్ మీ పిల్లల బర్త్డేస్కి కంపల్సరీగా మీరు డోనట్స్ చేయండి. బయటను మనం అంత కాస్ట్ పెట్టి కొనే కన్నా మనం ఇంట్లో కొద్దిగా శ్రమ అన్నది పడితే పిల్లలు ఎంతో హ్యాపీ అయిపోతారు. మమ్మీ నువ్వు సూపర్, నీలాగా ఎవరూ చేయలేరు అని వాళ్ళ నోట్లో అంటుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? నేను అన్నానని కాదు, కానీ మీ పిల్లల బర్త్డేస్కి ఈసారి కంపల్సరీగా మీరు ట్రై చెయ్యాలి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు పిక్ అన్నది పంపించండి. నేను కూడా చూసి హ్యాపీ అవుతాను. ఈ విధంగా మొత్తం అన్నీ డిప్ చేసేస్తున్నాను చక్కగా చాక్లెట్లో. ఇలా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంత కష్టం పడ్డాం నీడింగ్ చేయడానికి, అదంతా పోతుందన్నమాట. ఇప్పుడు దీనిని మీరు కావాలి అనుకుంటే స్ప్రింకిల్స్ అవి వేసుకోండి. వద్దు అనుకుంటే నార్మల్గా ఇలాగే వదిలేయచ్చు. లేదు అంటే దీని మీద మీరు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి క్రష్ చేసి వేసుకోవచ్చు. తర్వాత చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీరు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా మీ డోనట్స్ని మార్చేయచ్చు. ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తున్నాను. కట్ చేసి అంటే అది కాదు, ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సూపర్ టేస్ట్. నన్ను నమ్మి నా ఛానల్లో ఈ వీడియో కావాలని మీ అందరూ అడిగినందుకు నేను ఇంత పర్ఫెక్ట్గా మీ అందరికీ నేర్పించాను కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని చూసి వదిలేయకుండా ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. మీకు మన వీడియో నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.